నమస్తే. తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో ప్రక్షాళన జరగబోతుంది. ఇది వాస్తవం. దీనికి సంబంధించి ఇప్పటికే వందలాది ఫిర్యాదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీస్‌కి అనేక రకాల అంశాలు. ముఖ్యంగా ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో ఎన్ఫోర్స్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సందర్భంలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. అంటే ఏ రకమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి అనేది తెలంగాణ వ్యాప్తంగా ఆయా డిపార్ట్మెంట్స్లో మనం చూస్తున్నాం. ఏ ఒక్కరిని వదలట్లా. లంచాధికారులు అలాగే తయారయ్యారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో కూడా అనేక మంది అరెస్ట్ అవుతున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ దర్జాగా ఆయా కార్యాలయాల్లో కాలం వెల్లదీస్తున్నారు కొంతమంది. ముఖ్యంగా ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువగా అవినీతి పేరుకుపోయింది అనేది ఇప్పుడు తెర మీదకు వచ్చినటువంటి అంశం. ఇలాంటి సందర్భంలో గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన వారు, అలాగే ఉన్నతాధికారుల ద్వారా మెమోలు తీసుకున్నటువంటి వారు కూడా వారిని బదిలీ చేసినప్పటికీ ఏదో రకంగా మళ్ళీ ప్రయత్నాలు చేసుకొని అదే డిపార్ట్మెంట్లో అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో డిపార్ట్మెంట్ మొత్తంగా అసలు ఎన్ని రకాల కంప్లైంట్స్ ఎవరి మీద ఉన్నాయి, అలాగే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది ఎక్సైజ్ అధికారులు కూడా ఏసీబీకి చిక్కరు, కానీ చర్యలు మాత్రం నామమాత్రమే. గత 10 ఏళ్లలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో నెలకొన్నటువంటి అవినీతి, అక్రమాలు అది మాటల్లో చెప్పలేం. ఇలాంటి సందర్భంలో ఆ డిపార్ట్మెంట్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. ఎందుకనంటే ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. స్వీకరించిన మొట్టమొదటిగానే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన దిశగా తీసుకెళ్లారు. అలాగే అనేక డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎంతోమంది అధికారులను బదిలీ చేసినటువంటి పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క నిఘా ఫోకస్ అనేది మరింత ఎక్కువైంది పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇలాంటి సందర్భంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వారు అక్కడే ముందుగా హెడ్ ఆఫీస్లో వేరే చోట బదిలీ వచ్చినప్పటికీ అక్కడ ఏదో నామమాత్రంగా జాయిన్ అయ్యి మళ్ళీ ఏదో ఒక ఇష్యూ లాబింగ్ చేసుకొని మళ్ళీ రావటం హెడ్ ఆఫీస్కి. ఇలాంటి సందర్భంలో వారికి ఎవరు సపోర్ట్ చేశారు, అసలు ఎందుకు అలా జరుగుతుంది, బదిలీ చేసినప్పటికీ ఆయా జిల్లాలు వెళ్లకుండా ప్రధాన కార్యాలయంలోనే ఎందుకు తిష్ట వేసుకుని కూర్చున్నారు, అలాగే వారిపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు ఎప్పుడెప్పుడు ఏ రకంగా వచ్చాయి, అలాగే ఏసీబీకి చిక్కినటువంటి అధికారుల జాబితా, వీటన్నిటినీ ఒక రూపంలో నివేదించాలి, దానికి సంబంధించి ఒక రిపోర్ట్ తయారు చేయాలి అనే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. దానికి సంబంధించి ఆ బాధ్యతను ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ముఖ్యమంత్రి అప్పచెప్పారు. ఇప్పుడు అధికార వర్గాల్లో ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎవరి మీద ఎప్పుడు వేటు పడుతుందా అని. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎంతోమంది తెర మీదకు వచ్చారు. తాజా మాజీ పోలీస్ అధికారులు, అలాగే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో రైడ్స్ చేసినప్పుడు కొంతమందితో కుమ్మక్కై లక్షలాది రూపాయలు కొల్లగొట్టారు అనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఈ యొక్క లిక్కర్ని రవాణా చేసేటువంటి క్రమంలో కూడా కేసుల్లో కూడా ఒక రకమైనటువంటి నిర్లిప్తత, నిర్లక్ష్యం, అలసత్వం వహించారు అనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపిస్తుంది తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారుల్లో. ఇలాంటి సందర్భంలో చాలామంది గులాబీ నేతల అండదండలతోనే ఈ అరాచకాలకు, అక్రమాలకు పాల్పడ్డారు అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇటువంటి సందర్భంలో ఆ డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాల్సిందే. ఎక్కడ లోపం ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడే డిపార్ట్మెంట్ సజావుగా పని జరుగుతుంది. ఇప్పటికే ఆయా రకాల డిపార్ట్మెంట్స్లో
ఎన్నో రకాలుగా మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు. ఒక పక్కన ప్రజాపాలన అందించాలి, అవినీతి అధికారుల భరతం పట్టాలి. తాజాగా చూస్తున్నాం ఏసీబీ రైడ్స్లో ఏ రకంగా పట్టుబడుతున్నారు అనేది. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ ఇలా ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు, మేల్ ఆఫీసర్స్, ఫీమేల్ ఆఫీసర్స్ అదే పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఎన్నడూ చూడని విధంగా రైడ్స్ జరుగుతున్నాయి, అలాగే పట్టుబడుతున్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు. ఇటువంటి సందర్భంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగబోతుంది త్వరలోనే.